ముకుంద అయితే మురారితో ఆదర్శ్‌ని ఇక్కడి నుంచి పంపించేస్తావా లేదా అనైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మురారి అయితే ఏం మాట్లాడుతున్నావు ముకుంద? నేను ఆదర్శ్‌ని ఎందుకు ఇక్కడి నుంచి పంపించేస్తాను? ఇదే ఆదర్శ్ ఇల్లు. ఆదర్శ్‌ని అసలు ఏ పాపం చేశాడని ఇక్కడి నుంచి పంపియాలి? తనకి అభం శుభం తెలియని అమాయకుడు. వాడినెందుకు నేను ఇంటి నుంచి పంపేస్తాను? నీ మనసే మార్చుకో. నేనెలాగా నేను కూడా ప్రేమించాను. అయినా నేను కృష్ణని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బంధంకి విలువిచ్చి నేను కృష్ణని భార్యగా స్వీకరించాను కదా! నువ్వేమి ఆదర్శ్‌ని భర్తగా ఇది అవ్వలేకపోతున్నావు. ఆ 3 ముళ్ళు బంధానికి విలువిచ్చి చూడు. అప్పుడే నీకు తెలుస్తుంది ఆ ప్రేమ ఏంటనేది అని మురారి అయితే ముకుందతో అంటూ ఉంటాడు. నీలా నా పిచ్చి ప్రేమ కాదు మురారి. నాది నిజమైన ప్రేమ. నా ప్రేమని నువ్వు ఇప్పటికీ అర్థం చేసుకోలేవు అనైతే అంటూ ఉంటుంది. ఆపు ముకుంద నీ పిచ్చి మాటలు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? బుద్ధుంటే మాట్లాడుతున్నావా అంటే నేను నీతో చెప్పినా నువ్వు వేస్టే. నేను దేవుడితో నా పనేదో నేను చేసుకుంటానని చెప్తూ ఉంటాడు. అంతా దేవుడే చూసుకుంటాడు అంటే అంతా దేవుడే చూసుకుంటాడా? మీ దేవుడే చూసుకుంటాడా? అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయిన ముకుంద అయితే మురారితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి దేవు అంటున్నావు? దేవు కాదు దేవుడు. ఇప్పుడు గుడికే వెళ్తున్నాం కదా! అప్పుడు దేవుడే చూసుకుంటాడు అనైతే అంటూ ఉంటుంది ముకుంద. ఆ మాటలకి మురారి అయితే దేవుడైతే నీలాంటి కోరికలు ఎవరికీ తీర్చడు. మనం మంచి జరిగే కోరికలు తీర్చుతాడు. నీలాంటి కోరికలు తీర్చాలంటే మీ దేవునియే దిగి రావాలి. ఏమో నువ్వు మీ దేవునికి ఏదైనా ప్లాన్ చెప్పే ఉంటావు అని చెప్పైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయిన ముకుంద అయితే మా దేవునికి నేనెందుకు ఏటని చెప్తాను? అయినా మా దేవునిని ఎందుకు ఇప్పుడు లాగుతున్నావు మధ్యలోకనంటే కిందసారి చేశాడు కదా ఒక ఘనకార్యం. మళ్ళీ ఇప్పుడు కూడా ఏదైనా వెలగబెడతాడేమో, ఏదైనా చెప్తావేమో అని చెప్తున్నాను. ఏదైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదంటే నీకు కూడా మంచిది కాదు.